హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? చాలా రోజులైంది కనెక్ట్ అయ్యి. ఈ డిసెంబర్ 4న నాగచైతన్య శోభిత దులిపల్ల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. కేవలం ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో వీళ్ళ పెళ్లి జరిగింది. ఒకవైపు వీళ్ళ పెళ్లి జరుగుతుంటే అందరి దృష్టి మాత్రం సమంత వైపే ఉంది. రీసెంట్ గానే సమంత తన తండ్రిని కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్నారు. 2017లో చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ సిచ్యుయేషన్ నుంచి చైతన్య బయటపడి మూవ్ ఆన్ అయిపోయినా కానీ సమంత మాత్రం అక్కడే ఆగిపోయారు. చైతన్యతో డివోర్స్ తర్వాత సమంత చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. తన గ్రాఫ్ మొత్తం పడిపోయింది. అలాగే ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. చైతన్యతో విడాకుల తర్వాత సమంత చైతన్యతో ఉన్న ఫోటోస్ ని డిలీట్ చేశారు. కానీ ఒక్క ఫోటో మాత్రం అలాగే ఉంచుకున్నారు. సమంత చైతన్య పెళ్లి క్రిస్టియన్ స్టైల్ లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళ పెళ్లి తర్వాత చైతన్యకి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఒక క్యూట్ ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటో సమంత ఇంకా డిలీట్ చేయకుండా అలాగే పెట్టుకున్నారు. ఇది చూస్తే అర్థమవుతుంది సమంతకి చైతన్య అంటే ఎంత ప్రేమో. ఎవరు ఎలాగున్నా గానీ అఖిల్ మాత్రం సమంతతో చాలా క్లోజ్ గానే ఉంటారు, ఫ్రెండ్ గా ఉంటారు. సమంతకి బర్త్డే విషెస్ కూడా తెలియజేస్తూ ఉంటారు. ఈ డిసెంబర్ 4 రాత్రి 8:13 నాగచైతన్య శోభిత పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వీళ్ళ పెళ్లి చాలా సింపుల్ గా చేశారు. కానీ చైతన్య సమంత పెళ్లి చాలా గ్రాండ్ గా చేశారు. వీళ్ళ పెళ్లికి ఎలాంటి మీడియా వాళ్ళని కూడా అలౌ చేయలేదు. ఇప్పటికీ సమంత తండ్రిని కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఈ టైంలో చైతన్య శోభిత పెళ్లి అంటే తనకి ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పాలి. నాగచైతన్య శోభిత మెల్లో తాళి కట్టిన తర్వాత శోభిత చాలా ఎమోషనల్ అయ్యారు. కానీ నాగచైతన్య పక్కన శోభితని చై ఫ్యాన్స్ కానీ శామ్ ఫ్యాన్స్ కానీ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.